నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం, సుస్వాగతం, శుభస్వాగతం మిత్రులారా. ఈరోజు మీ యొక్క వెల్ విషర్స్ ద్వారా 95% జనాల్లో ఉన్న మనము 5% జనాల్లోకి వెళ్ళడానికి ఒక ప్రెజెంటేషన్ తెలుసుకోవడానికి సమావేశం అయ్యాం. అయితే ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఒక 3 క్వశ్చన్స్కు మనం ఆన్సర్ సేకరిద్దాం. ఒకటి, నేను ఈ నెక్స్ట్ మనీ ఎందుకు చేయాలి? ఈ నెక్స్ట్ మనీ చేయకపోతే నేను బ్రతకలేను అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఇంతకుముందు నెక్స్ట్ మనీ లేదు. 2013లో వచ్చింది ఈ కంపెనీ. నెక్స్ట్ మనీ వచ్చింది 2017లో. అంతకుముందు బ్రతికాము, ఫ్యూచర్లో బ్రతుకుతాం. సో నేను ఎందుకు చేయాలి అన్నప్పుడు, బ్రతుకులలో మార్పు. 95% జనాల్లో ఉన్న మనము 5% జనాల్లోకి అనేది నా యొక్క ఆన్సర్. మీ ఆన్సర్ ఏది ఉంటే అది రాయండి. ఆ తర్వాత నెక్స్ట్ మనీ చేస్తే ఏమొస్తుంది? ఏ పని చేసినప్పటికీ భూమి మీద ఆ పనికి ప్రతిఫలం ఏంటి, అవుట్పుట్ ఏంటి, ఇది మనం గమనించాలి ఫ్రెండ్స్. దాని ద్వారా డబ్బు ఒకటే కాదు, డబ్బుతో పాటు మన పరువు ఏమన్నా పోతుందా, మన ప్రతిష్ట ఏమన్నా పోతుందా, పెద్దవాళ్ళకి ఏమన్నా చెడ్డ పని అవుతుందా, ప్రభుత్వానికి ఏమన్నా అవుతుందా, ఇది కూడా మనము పరిగణలోకి తీసుకోవాలి. నెక్స్ట్ మనీ చేస్తే ఏమొస్తుందో కూడా మనం చూద్దాం. ఆ తర్వాత ఈ 2 విషయాల కంటే ప్రధానమైనటువంటిది 3వ క్వశ్చన్, నెక్స్ట్ మనీ నేను చేయగలనా? ఎస్, ఎంతో మంది చేస్తున్నప్పటికీ నేను చేయగలనా? ఎందుకంటే ఫ్రెండ్స్, 4.5 సంవత్సరాల్లో సిస్టమ్ మార్చని కంపెనీ, 2 కోటీశ్వర్లను అందించిన కంపెనీ, అదన్నీ పక్కన పెట్టండి. కానీ మీకు మీరుగా ఈ పని నేను చేయగలనా అనేది మీరు ప్రెజెంటేషన్ తర్వాత మీకు అర్థం చేసుకోండి. మీ స్వశక్తి పైన మీరు దీన్ని ప్రిడిక్ట్ చేయండి. సో ఫ్రెండ్స్, మొబైల్ని హారిజంటల్గా పెట్టండి, హెడ్ ఫోన్ పెట్టుకోండి, నేను మాట్లాడింది స్పష్టంగా వినండి. 99% నచ్చితే కాదు, 100% నచ్చితే మనం కలిసి పని చేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా. మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ కోసమో కంపెనీ కోసమో మనం పని చేయొద్దు ఫ్రెండ్స్. ఈ 3 క్వశ్చన్స్కు మనం ఆన్సర్ తీసుకుందాం. ప్రెజెంటేషన్ చివరి వరకు 45 నిమిషాలు నాతో మీరు అసోసియేట్ కండి. ఇంపార్టెంట్ ఎమర్జెన్సీ కాల్స్ అయితే తప్ప వేరే కాల్స్ అటెండ్ చేయకండి. ఎందుకంటే మన బ్రతుకులలో మార్పు కోసం చట్టబద్ధంగా. సో ఫ్రెండ్స్, అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం 2016న డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. అట్లా అని చెప్పేసి ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ, కేవలం ఆ కంపెనీ ఎంటర్ అయింది తప్ప డైరెక్ట్ సెల్లింగ్ లోనే ఒక కొత్త విప్లవాన్ని తెచ్చిన కంపెనీ. ఇది నెట్వర్క్ కంపెనీ కాదు, ఇది డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ కాదని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ కంపెనీ పేరు నెక్స్ట్ మనీ. నెక్స్ట్ మనీ లో ఉన్న మొట్టమొదటి గొప్పతనం రివల్యూషన్స్ తీసుకొచ్చింది డైరెక్ట్ సెల్లింగ్ లో. అందుకే నేను ఇది డైరెక్ట్ సెల్లింగ్ కాదు అని చెప్పాను. అంటే డైరెక్ట్ సెల్లింగ్ నెట్వర్క్ మార్కెటింగ్ లో ఉన్నటువంటి లోపాలను సవరించి ఈ కంపెనీ అప్డేట్ చేయబడింది. ఉదాహరణకు మనం చూసినట్లయితే ఇది పక్కా వ్యాపారమే. వ్యాపారం అనగానే మనకు గుర్తొచ్చేది పెట్టుబడి. మన చుట్టుపక్కల కూడా ఎన్నో రకాల చిన్న షాప్స్ నుంచి పెద్ద షాప్స్ వరకు ఉన్నాయి. వేలు సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు సంపాదించాలంటే కోట్లు పెట్టుబడి పెట్టాలి. ఆ తర్వాత ఆ వ్యాపారంలో మనకు అనుభవం ఉండాలి. ఆ వ్యాపారంలో లాస్ అండ్ ప్రాఫిట్ అంటారు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది పక్కా వ్యాపారమే, కానీ ఇది డిజిటల్ వ్యాపారం. ఇది కనిపించేది కాదు. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంటి దగ్గర నుంచి చేయొచ్చు.
కానీ వ్యాపారంలో ఉన్నటువంటి ఒడిదుడుకులను తీసుకొని వాటిని నిర్మూలించి ఒక పర్ఫెక్ట్ డిజిటల్ సిస్టంలో తయారు చేయడం జరిగింది. ఆ వ్యాపారంలో మీకు తెలుసు ఎంతమంది మీకు రిసీట్స్ ఇస్తారు, ఎంతమంది మీకు ఇన్వాయిస్ ఇస్తారు, ఎంతమంది ట్యాక్సులు కడతారు మీకు తెలుసు. కానీ ఇక్కడ ప్రతి ఒక్క పైసా లెక్క ఉంది మిత్రులారా. ఆ వ్యాపారంలో లాస్ ఉందేమో, ఈ వ్యాపారంలో లాసే లేదు. ఎందుకంటే మీ పెట్టుబడి లేదు. ఇక్కడ మన పెట్టుబడి ఏంటి? మీకున్న 24 గంటల్లో భగవంతుడు రిక్షా వానికైనా రిలయన్స్ వానికైనా సమయం అంతే ఇచ్చాడు. భగవంతుని దృష్టిలో తారతమ్యం లేదు, కులమతాలు లేవు, స్త్రీలింగము పుల్లింగము లేదు. మిత్రులారా, మీకున్న 24 గంటల్లో 2 గంటలు గనక ఇవ్వగలిగితే 3 to 5 years లోపల యు ఆర్ బికమ్ ఏ క్రోర్పతి. ఆ తర్వాత వ్యాపారంలో కంటే ఉద్యోగ భద్రత ఉంది. ఇక్కడ దీన్ని జాబ్ అనొచ్చు, కానీ ఈ జాబ్కి ఎవ్వరు మనకు బాస్ లేరు. ఇది మనకు ప్లస్ పాయింటా మైనస్ పాయింట్ అంటే ఒక్క విధంగా ఇది మైనస్ పాయింటే. ఎందుకంటే మనకు వెనక నుంచి బెత్తం పెట్టుకొని కొట్టాలి ఒకరు, ఎప్పుడు ఒకరి పర్యవేక్షణలో ఉండాలి మనము. కానీ మనము ఇక్కడ బాసు, మనకెవరు బాస్ లేరు. నేను కేవలం మీకు ఒక సీనియర్ మిత్రుడిని మాత్రమే. ఐఎమ్ ద ఫ్రెండ్ ఆఫ్ యూ. నేను మీకు బాస్ కాదు. నేను మీలాంటి వ్యక్తిని. 3వ తారీఖు అక్టోబర్ 2019, 25 నెలల క్రితము ఈ సిస్టమ్ తోటి నేను అసోసియేట్ అయ్యాను. మిమ్మల్ని మోటివేట్ చేయడానికో, మిమ్మల్ని కన్విన్స్ చేయడానికో, మీ కడుపులో తలబెట్టడానికి నేను రాలా. కానీ నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో ఏదైతే చూడలేదో, ఏదైతే అనుభూతి పొందలేదో, ఈ 25 నెలల్లో నేను అది పొందాను. వర్క్ ఫ్రమ్ హోమ్ నుంచి చేస్తా ఉన్నా. సుమారు ఒక 8 లక్షల రూపాయలు ఇన్కమ్ తీసుకున్నా. 72,000 టీమును తయారు చేశాను. అది మీకు లైవ్ లో చూపిస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మనకు మనమే బాస్. మనకి ఇక్కడ బాస్ ఎవరు లేరు. జస్ట్ వీఆర్ ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, నెట్వర్క్ అంటే నెట్వర్క్ కాదు, వ్యాపారం అంటే వ్యాపారం కాదు, ఉద్యోగం అంటే ఉద్యోగం కాదు. ఈ కంపెనీలో అశోక్ సరస్వతి గారు 8 నెలలు పనిచేశాడు. దురదృష్టవశాత్తు క్యాన్సర్ చేత 4 నెలలు హాస్పిటల్లో ఉండి ఆయన ఈ లోకం వదిలి వెళ్ళిపోయినా ఆయన బాధ్యతలు, కుటుంబం నెలకు లక్షలాది రూపాయలు వెళ్తుంది. ఒక జాబ్ సెక్యూరిటీ ఇక్కడ ఉంది మిత్రులారా. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే ఇది డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో అనుకున్నప్పుడు దిస్ ఈస్ ద B2B, బిజినెస్ టు బిజినెస్. ఈ రోజు మీ మొబైల్లో ఎన్నో టెక్నాలజీ యాప్స్ ఉన్నాయి. గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఉన్నాయి. ఆకలేసినప్పుడు స్విగ్గీ, జొమాటో ఉంది. ప్రయాణం చేయాలనుకున్నప్పుడు ఊబర్, ఓలా ఉంది. కానీ మిత్రులారా, అవన్నీ B2C, బిజినెస్ టు కస్టమర్. ఏ ఒక్క వ్యక్తి కూడా లేడు, ఇన్క్లూడింగ్ మై సెల్ఫ్. మనం ఖాళీ సర్వీసులు వాడుకొని సంతృప్తి చెందినము తప్ప ఒక్క వ్యక్తి లక్షాధికారైన దాఖలాలు లేవు. కానీ నెక్స్ట్ మనీ B2B, బిజినెస్ టు బిజినెస్. కానీ 2 కోటీశ్వర్లను అందించింది. ఎంతో మంది ఆన్ ద వేలో ఉన్నారు. నా టీంలోనే లక్షలాది రూపాయలు సంపాదించారు. అయితే ఫ్రెండ్స్, మరి ఇప్పటి వరకు గతంలో డైరెక్ట్ సెల్లింగ్ అనుకుంటే, డైరెక్ట్ సెల్లింగ్ లో ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనము ప్రోడక్ట్లు కొనాల్సిన పరిస్థితి, సర్వీసులు తీసుకోవాల్సిన పరిస్థితి. ఎస్ఆర్ నో నోట్ చేసుకోండి. కానీ ఇక్కడ మన అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్. దైనందిన జీవితంలో ఎక్కడ డబ్బులు ఖర్చు చేస్తా ఉన్నామో ఆ ఖర్చులలో పొదుపోయే ఆపండి. అందుకే నేను చెప్పాను మీకు, ఓపెన్ మైండ్ గా ఉండండి, ఫ్రీ మైండ్ గా ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి వినండి. మీకు గతంలో ఎన్ని తెలిసినప్పటికీ ఒక 45 మినిట్స్ వాటిని పక్కన పెట్టండి. ఆ తర్వాత మిత్రులారా, భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో 457 కంపెనీస్ ఉన్నాయి. 456 కంపెనీలు ప్రొడక్ట్ బేస్డే. కానీ ఈ కంపెనీ కూడా అలా లాంచ్ చేయలేదు. టెక్నాలజీ యాప్ తీసుకొచ్చింది. మీరు కావాలంటే గూగుల్ బాబాని అడగండి. 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్
సర్వీస్ అంటే ఏంటి స్పష్టంగా 36 సార్లు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కాదు, ఇది ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది. ఏ కంపెనీలో లేదు. ఒక కట్ ఆఫ్ డేట్, ఒక పే అవుట్ డేట్ ఉంది మిత్రులారా. ఇక్కడ ఎప్పుడు కావాలంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలంటే అప్పుడు పే అవుట్. ఈ రోజు మార్నింగ్ సెషన్ లో లైవ్ ఎడ్యుకేషన్ లో మీరు చూశారు, IMPS లో ఇన్స్టెంట్ పే అవుట్ అండి. నా 30 సంవత్సరాల అనుభవంలో నేను ఎక్కడ చూడలేదు ఫ్రెండ్స్. దాని తర్వాత ఇది పక్కా వ్యాపారమే, డిజిటల్ వ్యాపారం. మీకు ముందే చెప్పా, వర్క్ ఫ్రమ్ హోమ్, బిల్డప్ తక్కువ, బిజినెస్ ఎక్కువ. అర్థం చేసుకోండి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది చాలా చిన్న బిజినెస్ అనుకుంటారు. కాదు కాదు కాదు. ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అంటే మీటింగ్స్, ట్రైనింగ్స్ ఉండాలి. అప్పుడే ఆ కంపెనీ కానీ, కంపెనీలో చేస్తున్న వాళ్ళు కానీ ఎదుగుదల ఉంటుంది. నా 30 సంవత్సరాల నెట్వర్క్ జీవితంలో మిత్రులారా, చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టాల్సిన పరిస్థితి, వెళ్ళడానికి ఖర్చులు, ఎంట్రీ ఫీజులు. ఎస్ఆర్ నో రాసుకోండి మీ డైరీలో. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఎక్స్పెండిచర్ జీరో, సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఇది మీరు అర్థం చేసుకోండి. అండర్లైన్ దిస్ సెంటెన్స్. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్ అండి. మన పొదుపే సంపాదన. మీరు రాత్రి 9 గంటలకు మీ ఇంటి దగ్గర నుంచి ఆలకిస్తా ఉన్నారు, ఎక్స్పెండిచర్ జీరో. మరి రెగ్యులర్ గా అండి, అది కూడా అమాసకు పున్నంకు కాదు, సీనియర్ గుర్తొచ్చినప్పుడు మీటింగ్ పెట్టడం కాదు, ఎవ్రీ డే ఎవ్రీ డే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి మనము ధనవంతులు కావడానికి. ఇకపోతే మీకు మొదలే చెప్పాను, చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ షేప్. మన మధ్య తరగతిలో నుంచి బయటికి రావాలంటే గతంలో చేసిన పని మనం చేయొద్దు. గతంలో ఏం చేసామో, ఫిజికల్ గా షాపింగ్ చేసాం కదా, గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ కొన్నాం కదా. ఇప్పుడు మనము కామర్స్కి వెళ్ళిపోతా ఉన్నాం, ఆన్లైన్కి వెళ్ళిపోతా ఉన్నాము మిత్రులారా. ఆన్లైన్ నెక్స్ట్ కామర్స్. దీంట్లో మనకు ఒక పారదర్శకత ఉంది, ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది, ఒక క్యాష్ బ్యాక్ ఉంది. ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ లో వచ్చిన ప్రోడక్ట్ బయట లభ్యం కాలేదు. ఎస్ఆర్ నో. ఇక్కడ సరసమైన ధరలకు నాణ్యమైన వస్తువులు, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కాదు, పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు ఇక్కడ వస్తుంది. బట్ దిస్ ఈస్ ద B2B. ఉదాహరణకు B2C తీసుకుంటే పేటిఎం 16 సంవత్సరాలు అయింది మిత్రులారా. పేటిఎం లో అలీబాబా చైనా పార్ట్నర్ ఉంది. ఇంకా ఎన్నో B2Cలలో వారెన్ బఫెట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్ గా ఉన్నారు. కానీ మిత్రులారా, ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు. మనలాంటి వ్యక్తి, మనలాంటి వాళ్ళ కోసం స్టార్ట్ చేసిందే నెక్స్ట్ మనీ. ఎస్. ఆ తర్వాత ఫ్రెండ్స్, నెట్వర్క్ మార్కెటింగ్ లో కనుక కండిషన్స్ ఉంటాయి. కండిషన్స్ లేనటువంటి కంపెనీ ఫ్రెండ్స్. మార్కెట్ లో అవైలబుల్ అయ్యే వస్తువు ఖచ్చితంగా మీరు కొనాలనే రూలు లేని కంపెనీ. నా 30 సంవత్సరాల అనుభవంలో మొట్టమొదటిసారి చూస్తా ఉన్నాను. ఆ తర్వాత వస్తువులే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్. ఆరోగ్యమే మహాభాగ్యము. ఆ ఆరోగ్యం కూడా మనము జబ్బులు వచ్చిన తర్వాత డాక్టర్ల దగ్గరికి వెళ్ళడం కాదండి, జబ్బులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనకుంది. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ ల్యాబొరేటరీ మన భారతదేశంలో ఉంది. అక్కడ కూడా మనకు డబ్బులు పొదుపుతున్నాయి. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడ కనుక మనం చూసుకోగలిగితే 20 years తర్వాత మనము కంప్లీట్ బాడీ చెక్ చేసుకుంటే నెక్స్ట్ స్కాన్ అని ఉంది. బయట 15,000 రూపాయలు అయ్యే టెస్ట్లు మనకు ఒక 5,000 రూపాయలకు అవుతున్నాయి. అదే కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది మిత్రులారా. సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. ఆ తర్వాత మనం చూసినట్లయితే నెక్స్ట్ మనీ మర్చెంట్. మన చుట్టుపక్కల ఉన్న ప్రతి వ్యాపారస్తుడు తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. గూగుల్ ప్లే స్టోర్ ద్వారా అతను ఇందులో సైన్ అప్ చేసుకోవచ్చు ఫ్రీ. వస్తువులే కాకుండా ఒక ప్లంబర్, ఒక ఎలక్ట్రీషియన్, ఒక చార్టెడ్ అకౌంటెంట్, ఒక డాక్టర్, ఒక అడ్వకేట్, ఎవరైనా సరే వాళ్ళ సర్వీసెస్ ను విస్తరించవచ్చు. 1 QR కోడ్ యాక్సెప్ట్ ఆల్.
రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీమయం కాబోతుంది మిత్రులారా. ఎస్, ఇది వాస్తవం. చూడండి మీరే. కారణం ఏంటి? ఇందులో సత్యత ఉంది, పారదర్శకత ఉంది. మీరు సత్యంగా ఉండండి, బలవంతం వద్దు మిత్రులారా. స్క్రీన్ షాట్ చేసుకోండి. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయింది. 8 సంవత్సరాల ఈ కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ. స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్, రికగ్నైజేషన్ తీసుకున్న కంపెనీ. ఫ్రెండ్స్, మరి ఇలాంటి కంపెనీ నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చింది? నెక్స్ట్ మనీ 1 జనవరి 2017 వచ్చింది. 2016 సంవత్సరము భారతదేశము మరచిపోలేని సంవత్సరము, నోట్ల బందీ కార్యక్రమం. మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. ఈ కంపెనీ సిఎండి గారు వెళ్ళారు. ఒక్క ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు. మై డియర్ ఫ్రెండ్స్, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు B2C కాబట్టి ఐటీ నాలెడ్జ్ తనకుంది. వచ్చిన ప్రాఫిట్ లో 90% ఇస్తే ఎలా ఉంటుంది? అది కూడా కండిషన్స్ లేకుండా ఇస్తే ఎలా ఉంటుంది? మై డియర్ ఫ్రెండ్స్, 4.5 సంవత్సరాల నుంచి సిస్టమ్ మార్చని కంపెనీ 2 కోటీశ్వర్లను అందించింది కాబట్టి మనకు అర్థమైపోతుంది ఇది వర్కౌట్ అయ్యే కంపెనీ అని. కాశ్మీర్ టు కన్యాకుమారి, అటక్ టు కటక్ వరకు యావత్ భారతదేశము చాలా ఫాస్ట్ గా గ్రో అయిన కంపెనీ. దీన్ని బట్టి మనకు అర్థం అవుతుంది ఇది ఒక లీగల్ కంపెనీ, ఒక రాష్ట్రానికో ఒక జిల్లాకో పరిమితం కాదు, యావత్ భారతదేశానికి సంబంధించింది. ఇకపోతే మిత్రులారా, డైరెక్ట్ సెల్లింగ్ లో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు. ఈ కంపెనీ అలా చేయలేదండి, లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. దాదాపుగా సంవత్సర కాలం 27 డిసెంబర్ 2017న భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్. మీరు ఈరోజు చెక్ చేసుకోవచ్చు, సీరియల్ నెంబర్ 277 లీగాలిటీ కోసం. 2017 నుంచి 2020 వరకు 3 సంవత్సరాల కాలంలో 30 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు ఫ్రెండ్స్. గత నెలలో ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకున్న మొట్టమొదటి కంపెనీ. సో ఫ్రెండ్స్, దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ. ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ అభిషేక్ కుమార్ బర్మన్ గారు, ఏరోనాటిక్ ఇంజనీర్, నలుగురికి మంచి చేయాలనే మనసున్న మనిషి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, 456 కంపెనీలు కాపీ పేస్ట్ ప్రోడక్ట్ పెట్టుకోవడం, చేతులు దులుపుకోవడం. మొట్టమొదటి వ్యక్తి సర్వీస్ సెక్టార్ను తన ఇష్టంతో తీసుకొని, నేను 25 నెలల నుంచి చూస్తున్న ఫ్రెండ్స్, ఇలాంటి ప్రమోటర్ను నేను చూడలా. ఆ తర్వాత మీరు గూగుల్ బాబాని అడగండి. 2013 యంగెస్ట్ సిఎండి ఆఫ్ ఇండియా సార్ పేరు వస్తుంది ఫ్రెండ్స్. సార్తో పాటు మేడం పనిచేస్తా ఉన్నారు, ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ. ఇందులో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి. ఇది ఇన్వెస్టర్స్ కంపెనీ కాదు. 75 సంవత్సరాల మన స్వతంత్ర భారతావనిలో మధ్య తరగతి వాడు ఇంకా దిగజారిపోతా ఉన్నాడు, గొప్పవాడు ఇంకా గొప్పగా అవుతా ఉన్నాడు. ఎస్ఆర్ నో? మన కోసం ఆలోచన చేసిన కంపెనీ మనమేం ఆలోచన చేస్తున్నాం? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేయండి ఫ్రెండ్స్. ఆ తర్వాత విజన్ ఆఫ్ ద కంపెనీ, మిషన్ ఆఫ్ ద కంపెనీ చాలా క్లియర్గా ఉందండి. మొట్టమొదట నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి మన స్వదేశంలో, ఆ తర్వాత విదేశాల్లో. ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి. ఈ రోజు మీరు గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఏదైతే వాడుతుండ్రో అవన్నీ కూడా ఓపెన్ వాలెట్స్. నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ మనం సెండ్ చేయొచ్చు. ఉదయం చూశారు మీరు, కానీ మన బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేమండి. ఎందుకంటే అది B2C, ఇది B2B. ఈ చిన్న తేడా గమనించండి. కానీ కంపెనీ యొక్క విజనే నెంబర్ 1. ఒక్క రోజు వీటన్నిటిని మించి అవుతుంది, బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైం. అప్పటి వరకు సభాముఖంగా చెప్తున్న ఫ్రెండ్స్, మీరు దీన్ని ఒక సేవింగ్స్ యాప్గా వాడుకోండి, దీన్ని మీరు ఒక అర్నింగ్ యాప్గా వాడుకోండి.
దాన్నే మనం ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ అంటున్నాం. అంటే మన ద్వారా ఏ టీం అయితే క్రియేట్ అవుతుందో ఒక 5 మంది చాలండి. 90% మన టీంకి ఇస్తుందండి ప్రాఫిట్. 90% మనకొక్కరికి కాదు, మన టీంకు. జనాలకు అది నచ్చదు. నాకొక్కనికి లాభం పడాలి, దేశమంతా నాశనమైనా పర్వాలా, నమ్మినోని మోసం చేయాలా, తర్వాత అందరినీ మోసం చేయాలా. అందరూ బాగుపడాలి. ఆ రోజు మాత్రమే మీ డబ్బుకు ఒక విలువ ఉంటుంది, సమాజంలో మీకు ఒక గుర్తింపు ఉంటుంది. సంపాదనతో పాటు సంతృప్తి కావాలి మనకు. మిత్రులారా, ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ కాబోయే కోటీశ్వర్లు మీరు, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను అవుతాను, మీరు అవుతారు. కానీ మీకు ఇది చేయగలరా? ఒక 5 మందికి మీరు జనాలకు హెల్ప్ చేయగలుగుతారా? సేవ చేసే గుణమే మీకుందా? లేదు, మీరే బాగుపడాలని గుణం ఉందా? ఇది మీకు మీరుగా ప్రిడిక్ట్ చేసుకోండి. అందుకే నేను చెప్పాను స్టార్టింగ్ లోనే, మీరు చేయగలరా? సేవా గుణం ఉన్న వ్యక్తి మాత్రమే ఇక్కడ ఉంటాడు. స్వార్థపరులు ఉండరు, ఉండజాలరు. ఆ తర్వాత ఇదంతా కూడా ఆన్లైన్, ఈ కామర్స్, ఆ తర్వాత B2B. ఈ రోజు వరకు B2Bలో ఎవరు లేరు. ఎంతమంది వచ్చినప్పటికీ కూడా నెక్స్ట్ మనీ నెంబర్ 1 ఉంటుంది మిత్రులారా. మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా. ఈ రోజు గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో దానికి అనుసంధానంగా పనిచేస్తున్నాం తప్ప మన సొంతంగా మన ఇష్టారాజ్యంగా పనిచేయట్లా. దాని తర్వాత మన ఆరోగ్యం మన చేతిలో. 1 ఏప్రిల్ నుంచి 2017 నుంచి మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మన ఆరోగ్యం బాగుంటుంది, ఆదాయం కూడా వస్తుంది. ఆ తర్వాత డే 1 నుంచి వెల్ది ఇండియా. ఆధార్ కార్డు, పాన్ కార్డు ఉన్న ప్రతి వ్యక్తి కూడా కోటీశ్వరుడు కావచ్చు. కానీ మీకు 2 గంటల సమయం ఉందా? ఈ రోజు కావాల్సింది సమయం అండి. చాలా మంది చాలా బిజీగా ఉన్నారు వాళ్ళ ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో. కానీ మీరు 2 గంటల సమయం మీరు ఇవ్వగలుగుతారా? ఇది మీకు మీరుగా ప్రిడిక్ట్ చేసుకోండి. నేను అసత్యం చెప్పి వ్యాపారం చేయడం నాకు చేత కాదు ఫ్రెండ్స్, నా బలహీనత. 2 గంటలు ఇవ్వండి. డిజిటల్లో ఇవ్వగలరా లేదా? అప్పుడు మాత్రమే ఇందులో సక్సెస్ అవుతారు తప్ప లేకపోతే పుబ్బలో ముట్టి మక్కలో మాయమైపోతారు ఫ్రెండ్స్. ఆ తర్వాత గూగుల్ ప్లే స్టోర్ ద్వారా నెక్స్ట్ మనీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ సీనియర్ యొక్క యూజర్ నేమ్ ద్వారా సైన్ అప్ కావాలి. ఇక్కడ 2016 డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ చెప్తా ఉంది అన్ని కంపెనీలు ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలని. ఇస్తున్నాయి కూడా. కానీ ఇది ఒకే ఒక కంపెనీ 6 నెలలు 6 సంవత్సరాలైనా మీ యాప్ డిలీట్ కాబడదు. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, డిలీట్ కాబడదు. అదే కాకుండా సైన్ అప్ చేసుకున్నందుకు మనకు ఒక 50 రివార్డ్ పాయింట్స్, సైన్ అప్ చేయించిన అతనికి 50. మీరు ఒక 10 సైన్ అప్లు చేయించారు, 500 రివార్డ్ పాయింట్స్, 500 రూపాయలతో సమానమే. మన సమయాన్ని మన శ్రమను గుర్తించిన మొట్టమొదటి కంపెనీ నా 30 ఇయర్స్ నెట్వర్క్ జీవితంలో నేను చూడలేదు. సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తికి మిత్రులారా క్యాష్ బ్యాక్ ఉంది. మీ అలవాట్లు మార్చుకోవాల్సిన అవసరం లేదు. మీ దైనందిన జీవితంలో గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు ఎక్కడైతే డబ్బులు ఖర్చు చేస్తుండ్రో అక్కడ మీకు డబ్బు పొదుపు అవుతుందండి. గ్యారెంటెడ్ అఫిలియేటెడ్ క్యాష్ బ్యాక్ అంటారు. రాకెట్ సైన్స్ లేదు ఇక్కడ, అర్థం చేసుకోండి. అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటా ఇవన్నీ జరుగుతూనే ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, సైన్ అప్ ఎడ్యుకేషన్ లో నేను 45 మినిట్స్ దీని గురించి చెప్పడం జరిగింది. ఒక్కవేళ కనుక మీరు 2 గంటల సమయం ఇవ్వగలిగితే 3 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్. సభాముఖంగా నేను అడుగుతున్న ఫ్రెండ్స్, పని చేయకపోతే డబ్బులు ఎక్కడొస్తాయి? ఏ రంగంలో వస్తుంది? ఎక్కడైనా పని చేయాల్సిందే. చేసిన తర్వాత కూడా వస్తుందో రాదో ప్రశ్నార్థకమే. కానీ ఇక్కడ 3 కోట్ల ఇన్కమ్ ఉంది. మీ 2 గంటల సమయం ఇవ్వడం ద్వారా ఆ సమయాన్ని మీరు ఇన్వెస్ట్ చెయ్యండి. 3 కోట్లు సంపాదించండి. 1.5 నుంచి 2 లక్షల రూపాయలు వడ్డీ వస్తుంది, బ్యాంకులో పెట్టేసేయండి. జీవితాంతం మీ మధ్య తరగతిలో ఉండాల్సిన అవసరం ఉందా? ఈ వర్రీ జీవితం, టెన్షన్ జీవితం అవసరమా మనకు? ఆత్మ పరిశీలన చేయండి. 3 మార్గాల్లో మొదటి మార్గం ఫ్రీ సైన్ అప్ అయిన వ్యక్తి కూడా టైం ఇవ్వాల్సిందే 2 అవర్స్. లెర్న్ టు టీచ్. నేను అదే పని చేస్తున్నా 25 నెలల నుంచి. మీరు అదే చేయాల. సత్యనారాయణ స్వామి కథ రోజు ఇదే ఉంటుంది, తేడా ఉండదు. ఆ తర్వాత రెండో మార్గం 2 కోట్ల రూపాయలు ఉంది మిత్రులారా. కంప్లీట్ అప్లికేషన్ యాప్ యూజ్ చేసుకోవడానికి ప్రైమ్ మెంబర్షిప్, ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. కానీ
ప్రైమ్ మెంబర్షిప్ మొదట తీసుకోవాలి. ఇది లీగలా ఇల్లీగల్ అంటే 100% లీగల్ అండి. ఈరోజు యూట్యూబ్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది, అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది. తీసుకోవాలా తీసుకోద్దాం మన ఇష్టం అండి. ఆఫర్స్ అండ్ టైఅప్ అనేది మాత్రమే ఫ్రీ. ఈ రోజు ఉదయాన్నే మీరు చూశారు రీఛార్జ్, నిన్నటి రోజు చూశారు రీఛార్జ్ చేసుకోవాలనుకున్నా, నెక్స్ట్ కామర్స్ వాడుకోవాలనుకున్నా, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ వాడుకోవాలనుకున్నా, బిల్లింగ్ బుకింగ్ వాడుకోవాలనుకుంటే జీవితకాలంలో ఓన్లీ వన్ టైం. వేరే దగ్గర మాత్రము ప్రతి సంవత్సరం రినివల్ ఉంది మిత్రులారా. అమెజాన్ లో 999 రూపాయలు ప్రతి సంవత్సరం కట్టాలండి, ఎవ్రీ ఇయర్. అందరి దగ్గర అంతేనండి. ఒకే ఒక కంపెనీ, దట్ ఈస్ నెక్స్ట్ మనీ ఫర్ లైఫ్ టైం. ఆ తర్వాత ఫ్రెండ్స్ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తుంది. ఆ రివార్డ్ పాయింట్స్ మళ్ళీ మనకు ట్రాన్సాక్షన్స్ లో క్యాష్ గా కన్వర్ట్ అయిపోతుంది. పరోక్షంగా ఇది కూడా ఫ్రీయే. ఉదాహరణకు చూడండి, మీరు ఏది వాడినా వాడకపోయినా రీఛార్జ్ అయితే వాడతారు. అది టీవీ రీఛార్జ్ కావచ్చు, మొబైల్ రీఛార్జ్ కావచ్చు. షాపింగ్ చేస్తారు, అక్కడ కూడా మనకు 2% క్యాష్ బ్యాక్ వస్తుంది. బయట రీఛార్జ్ ఎంతనో నెక్స్ట్ మనీలో అంతేనండి. నెక్స్ట్ మనీలో సత్యత ఉంది. మీ లోపల సత్యత ఉంటే మీరు ఇందులో సక్సెస్ అవుతారు. ఎప్పుడు అబద్ధం ఆడొద్దండి. వ్యాపారంలో అబద్ధాలు ఆడాలని చెప్తారు, అది బయట, నెక్స్ట్ మనీ కాదు. అందుకే ఇది వినూత్నమైన బిజినెస్ అని చెప్పా. ఇది కంపేర్ చేయడానికి ఏది లేదండి. దేనితోటి మీరు దీన్ని పోల్చలేరండి. అర్థమైతే, అర్థం కాకపోతే అన్ని ఒకటే విధంగా కనిపిస్తుంది. పచ్చ కామెర్లు అయినోనికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది. తప్పు అతంది కాదు, పచ్చ కామెర్లు అయినాయి అంతే. సో మిత్రులారా, దీన్ని అర్థం చేసుకోండి. అందుకే నేను ఓపెన్ మైండ్ ఉండండి, పాజిటివ్ మైండ్ గా వినండి అని పదే పదే చెప్తా ఉంటాను. బయట రీఛార్జ్ ఎంతనో ఇక్కడ రీఛార్జ్ అంతే. లైఫ్ టైం క్యాష్ బ్యాక్ ఉంది 2%, 1% అడ్జస్ట్ అయిపోతుంది. బిల్లింగ్ బుకింగ్ ఉంది. ఈ యాప్ను వాడుకోవడం ద్వారా మన డబ్బులు ఎప్పుడో వచ్చేస్తా ఉన్నాయి. ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కేవలం మనము చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఈ యాప్ను వాడుకోవడం ద్వారా సంవత్సరానికి 17,831 మిగిలాయి. పిల్లల ఫీజులకు, పండగకి బట్టలు ఉపయోగపడుతుందా లేదా? ప్రాఫిట్ డీలింగా కాదా? ఎస్ఆర్నో రాసుకోండి. ఒక చిన్న ఇన్వాల్వ్మెంట్ తోటి మీరు పని చేయకండి, కానీ డబ్బు అయితే పొదుపు అవసరమే కదా. రీఛార్జ్ చేసుకుంటున్నారు కదా, ఎస్, యాజ్ ఏ యూజర్ గా ఇది బెనిఫిట్. అర్నర్ మారాలన్నా మారొద్దా మీ ఇష్టం. 2 గంటల టైం ఇవ్వాలన్నా ఇవ్వదా మీ ఇష్టం. ప్రోడక్ట్ ఆఫ్ ద కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్, లైఫ్ టైం గ్యారెంటెడ్. సేవింగ్స్ అవుతుంది సర్వీసెస్ వాడుకోవడం ద్వారా. 1% మీరు సక్సెస్ అవుతే 2 కోట్ల ఇన్కమ్ ఉంది. బిగ్ బిజినెస్ ఆపర్చునిటీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? మాట్లాడితే డబ్బులు వచ్చేది. నేనేం చేస్తున్నా ఫ్రెండ్స్? మాట్లాడితే మీకు చెప్తున్నా, అబద్ధం చెప్పట్లే, నిజం చెప్తున్నా. నిజం చెప్తే డబ్బులు రావడం ఏంటి? ఎస్, 25 నెలల నుంచి నా భార్య పిల్లలను నేను పోషించుకుంటున్నా. సో మీరు చేయగలరా చేయలేరా మీరు డిసైడ్ చేసుకోవాలి. నేను డిసైడ్ చేసుకున్నా. ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్, 1,500 రూపాయలు కంపెనీకి ఇస్తున్నామండి. సీనియర్కి ఇవ్వట్లేదు ఇక్కడ. సీనియర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఎవరి దగ్గర డబ్బులు తీసుకోవాల్సిన అవసరం లేదు. డోంట్ టచ్ మనీ. కంపెనీకి ఇస్తున్నారు. ఎందుకు? సర్వీసెస్ వాడుకోవడానికి. లైసెన్స్ తీసుకుంటున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు 270 ఇస్తున్నాం. ఎందుకు ఇవ్వాలని అడుగుతారు కొంతమంది. భారతదేశంలో ఉన్నప్పుడు కప్పం కట్టాలి, ట్యాక్స్ కట్టాలా, కట్టకపోతే నువ్వు బ్లాక్ మనీ, అంతే, దొంగ సొమ్ము. సో మిత్రులారా, ఇది కట్టాల్సిందే. ఇది కట్టకపోతే తర్వాత కక్కాల్సిందే. 1,770 రూపాయలండి. 1,770 రూపాయలతో మనం ఏం వ్యాపారం చేస్తామో? నో బిజినెస్. కానీ ఈడ మీరు 178 కోట్లు సంపాదించవచ్చు. ఈరోజు చెప్తే నమ్మశక్యం కాదు, ఎందుకంటే మనం మధ్య తరగతి వాళ్ళం. రెక్కాడితే కానీ డొక్కాడదు. ఏ అబద్ధాలు అబ్బా అనుకుంటాం మనం. కాదు, ఫాలో ద సిస్టమ్. సో మై డియర్ ఫ్రెండ్స్, 6 రకాల ఆదాయాలు ఉన్నాయి. మొదటి ఆదాయం మీరు ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా సేవింగ్స్ ఈజ్ ఎర్నింగ్స్. సంపాదన, పొదుపే సంపాదన. ఇక రెఫరల్ ప్రోగ్రామ్. ఇక్కడనే చాలా మంది చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే, నేను 1,770 కట్టినా నువ్వు కట్టండి అంటే జనాలు ఏమనుకుంటారు? ఇది డబ్బులు కట్టించే స్కీమ్ అనుకుంటారు, జనాలను చేర్పించే స్కీమ్ అనుకుంటారు.
కాదు కాదు కాదు. డబ్బులు కట్టించేది ఎందుకు కట్టారు? మీరు పొదుపు కోసం కట్టారు. అందుకే వారం రోజులు యాప్ వాడమని చెప్తా నేను. వారం రోజులు వాడితే మీకు తెలుస్తుంది. ఆ తర్వాత రెఫరల్ ఇన్కమ్ ఎలాగో వస్తుంది. సార్ వాళ్ళకు పని హెల్ప్ చేస్తే నాకేమొస్తుంది సార్? నేను ఎందుకు సేవ చేయాలి సార్? సేవ అంటే నేను చేయను సార్. నో, ఈడ మీరు డెవలప్ కావాలంటే సేవ చేయాల్సిందే. ఒక 5 మందికి మీరు హెల్ప్ చేయాలి. వాళ్ళకి హెల్ప్ చేస్తే మనకేమొస్తుంది సార్? మీరు నిద్రపోయినా పైసలు వస్తాయి. కర్మ సిద్ధాంతం ఇక్కడ ఉంది. ప్యాసివ్ ఇన్కమ్ ఇక్కడ ఉంది. రీపర్చేస్ ఇన్కమ్, టీమ్ రాయల్టీ ఉంది, కంపెనీ రాయల్టీ ఉంది, లీడర్షిప్ రాయల్టీ ఉంది. 6 రకాల వినూత్న ఆదాయాలు ఉన్నాయి. మిత్రులారా, నేను వచ్చినప్పుడు ఇది వరకే ఉండే, ఇప్పుడు 3వ ఇన్కమ్ వచ్చేసింది, నెక్స్ట్ షాపీ బైనరీ. విచిత్రకరమైన విషయం, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు కోటీశ్వర్లు అవుతారా? మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి కదా? నో, మీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మీరు కోటీశ్వర్లు అవుతారు. అదే 3వ సిస్టమ్, నెక్స్ట్ షాపీ బైనరీ ఇన్కమ్. ఆ తర్వాత న్యూ స్ట్రాటజీ, మర్చెంట్ రాయల్టీ. ఇది 85% డెవలప్ అయింది ఫ్రెండ్స్. ఈ రోజు వరకు నెక్స్ట్ మనీలో 3 మార్గాలు ఉన్నాయి. రేపు 4, 5 వస్తే నేను చెప్తాను. ఈ రోజు ఇంతవరకు. అయితే మై డియర్ ఫ్రెండ్స్, మనం చేసే పని ఏంటి? ఇది మనం చేయగలమా లేదా? ఏం చేస్తున్నాం మనం? మన డబ్బు కోసము ఇక్కడ నెక్స్ట్ మనీలో నలుగురికి పొదుపు నేర్పిస్తున్నాం ఫ్రెండ్స్. బయటి వాళ్ళు డబ్బు కోసం ఏం చేస్తుండ్రో అది మీకు తెలుసు. నెట్వర్క్ వాళ్ళు డబ్బు కోసం ఏం చేస్తుండ్రో మీకు తెలుసు. ఉద్యోగస్తులు డబ్బు కోసం ఏం చేస్తుండ్రో మీకు తెలుసు. నాకు తెలియవు అవన్నీ. నాకు నెక్స్ట్ మనీ తెలుసు. నెక్స్ట్ మనీలో నాకు డబ్బు రావాలంటే 5 మందికి పొదుపు నేర్పియాల. ఎవరికైనా ఆర్థికంగా ప్రాబ్లం ఉంటే 2 గంటల సమయం ఇస్తే ఒక ఆదాయ అవకాశం ఉంది అని చెప్పాలా. నోటి సహాయమే చేయాలి, నోట్ల సహాయం కాదు కాదు కాదు. నోటి సహాయం, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్నా. నలుగురికే మంచి చేసే గుణమే మీద అవుతే మీరు ఏ మస్జిద్కు, ఏ మందిరానికి, ఏ చర్చ్కు మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకు? మానవ సేవే మాధవ సేవ. నేను అదే అనుకుంటున్నా, నేను అదే చేస్తున్నా, నేను అదే చెప్తున్నా. నేను చేస్తున్నా, కానీ మీకు ఇది సూట్ అవుతుందా? ఆ తర్వాత చేసిన కర్మ చెడని పదార్థం 24/7 20% మార్జిన్ అండి. డైరెక్ట్ ఇన్కమ్ అన్లిమిటెడ్. ఎంతమందికైనా సేవ చేయొచ్చండి. సేవ కోసం నో లిమిటేషన్. ఆల్ ఓవర్ ఇండియా, నో క్యాస్ట్, నో రిలీజన్, నో సెక్స్. ఎవరికైనా చేయొచ్చు, మీరు సేవ చేయొచ్చు. ఈ డబ్బులు కూడా 5% టీడీఎస్, 5% అడ్మిన్ ఛార్జెస్ తోటి 24/7 మిత్రులారా, నా నెట్వర్క్ జీవితంలో చూడాలా, వెంటనే విడ్రా చేసుకోవచ్చు. ఎస్, 20% మార్జిన్ ఫర్ యూ. ఆ తర్వాత 54% ఇండైరెక్ట్ ఇన్కమ్ ఉంది. సెకండ్ లెవెల్ 2%, థర్డ్ లెవెల్ 3%, 10th లెవెల్ 10%. గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ అంటారు మిత్రులారా నెట్వర్క్ భాషలో. గ్రోతింగ్ లెవెల్ ప్లాన్, ఇది కూడా ఇన్స్టెంటే. ఎస్, 5% టీడీఎస్, 10% అడ్మిన్ ఛార్జెస్. ఆ తర్వాత ఫ్రెండ్స్, ఇది చూడండి ఒరిజినల్ ప్లాన్. 10 లెవెల్స్ ఉన్నాయండి. మీరు 10 months లో చేస్తారా, 10 weeks లో చేస్తారా, 10 days లో చేస్తారా, 10 జన్మలలో చేస్తారా, మీ ఇష్టం. మీకు మీరే బాస్. ఆర్ యూ కంఫర్టబుల్ విత్ మిడిల్ క్లాస్? మిడిల్ క్లాస్ కంపు బాగుందా? బాగుంటే ఇంకో కొంత మాలం ఉండొచ్చు. మనం ఎక్కడైనా తీర్థయాత్రలు పోతాం, మంచిగా అనిపిస్తే ఇంకొక 2 రోజులు ఎక్స్టెండ్ చేసుకుంటాం మంచిగా అనిపిస్తే. మరి మధ్య తరగతులు ఉండాలని మంచిగా అనిపిస్తే నో ప్రాబ్లం, దేర్ ఇస్ నో ఎనీ ప్రెషర్ ఫర్ యూ. కానీ మీరు డిసైడ్ చేసుకోండి ఎంతకాలం నేను మధ్య తరగతులు ఉండాలి. అయితే ఇందులో ఓన్లీ ఒక 5 మందేనండి. ఈచ్ వన్ టీచ్ 5. 5 మందే. అయితే మీరు సెలెక్షన్ చేసేటప్పుడే కరెక్ట్ సెలెక్షన్ చేయాలి. ఎవరిని బలవంతం చేయొద్దు, ఎవరికి అబద్ధం చెప్పొద్దు. ఉన్న వాస్తవం మొదలే చెప్పండి. టైం ఉందా అడగండి. స్పెషల్లీ ఈ రోజులలో టైం లేదండి జనాలకు. చాలా బిజీ, గడియ పుర్సత్ లేదు, గవ్వ ఆమ్దాని లేదు. బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందంటే గది అడగక సార్, ఈఎంఐ కట్టాలంటాడు. సో చాలా బిజీలు ఉండరు. కాబట్టి 2 hours టైం ఉన్న వాళ్ళనే మీరు తీసుకోండి మిత్రులారా. సభాముఖంగా చెప్తున్నా, అంత్య నిష్ఠూరం కంటే ఆది నిష్ఠూరం బెస్ట్. ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటారు మీరు?
ఈచ్ ఫైవ్ మిత్రులారా 10 లెవెల్స్ పూర్తి చేస్తే 178 కోట్లు. ఇది టర్న్ ఓవర్ కాదు, మన బ్యాంకులోకి వచ్చే డబ్బులు. ఎస్, ఆ తర్వాత ఎక్కడ వండి డబ్బులు? కంపెనీ ప్రైమ్ మెంబర్షిప్ ఎవరు ఇవ్వట్లేదు. అమెజాన్ ఇవ్వట్లే, యూట్యూబ్ ఇవ్వట్లే, ఎవరు ఇవ్వట్లే. కావాలంటే మీరు ప్రచారం చేయండి. ప్రైమ్ మెంబర్షిప్ అక్కడ ఏమైనా ఇస్తారా చూడండి. ఈ కంపెనీ ఇస్తుంది మిత్రులారా, మన కోసం వచ్చిన కంపెనీ. ఎస్, ఆ తర్వాత జాయింట్ ఎఫర్ట్స్ ఉంది, ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది, ఇండిపెండెంట్ కెరీర్ ఉంది. కావలసినంత కాదండి, కోరుకున్నంత ఉండి కోరుకునే దగ్గర పిసినార్తనం చేయకండి. కోరుకోండి. అడుగుడి ఇవ్వబడునని బైబిల్లో కూడా ఉంది. మీరు అడగండి, ఇవ్వడానికి రెడీ. సో మై డియర్ ఫ్రెండ్స్, 10 లెవెల్స్ తర్వాత మీన్స్ 3 to 5 years తర్వాత మనకు ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది, నిద్రమైన డబ్బులు వస్తాయి. ఎస్, చూడండి ఫ్రెండ్స్, 1 లక్ష మంది టీం తయారైందండి. సమాజంలో చాలా మంది ఉన్నారండి. మనం భారతదేశంలో పుట్టినాము. కరోనా వస్తే జనాలంతా తగ్గిపోయారు అనుకోకండి, అది ఫీలింగే. ఎక్కడ ట్రాఫిక్లు ఇంకా ఫ్రీగా కాలేదు, పోయినా కూడా జనాలు ఉన్నారండి. కాబట్టి మనకు ఒక 5 మంది కావాలి. 1 లక్ష మందిని టీం తయారు చేసాము. వాళ్ళు రీఛార్జ్ చేసుకుంటారా, చేసుకోరా? ఏదన్నా రీఛార్జ్ చేసుకొనియండి, వాళ్ళకు క్యాష్ బ్యాక్ వస్తుంది. వాళ్ళ క్యాష్ బ్యాక్ వాళ్ళకి ఇచ్చాక 25% పక్కన పెట్టి 10 లెవెల్స్ కు పంచుతారు ఇన్స్టెంటే. ఎస్, 20,000 రూపీస్ మిత్రులారా. మొబైల్ రీఛార్జ్ కోసం మోటివేషన్ అవసరమా? నో. టీవీ రీఛార్జ్ కోసం మోటివేషన్ అవసరమా? నో. ఆటోమేటిక్ చేసుకుంటారు వాళ్ళే. మనకు ఆటోమేటిక్ కోర్సులో వస్తుంది రియల్ ప్యాసివ్. అదొకటేనా? కాదు. గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడెక్కడ డబ్బు ఖర్చు చేస్తున్నాం అక్కడ పొదుపు అవుతుంది, మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. అదొకటే కాదు, ఇన్సూరెన్స్ చూడండి, 2 వీలర్ 4 వీలర్, టర్మ్ ఇన్సూరెన్స్, పిఏ పాలసీలు, మెడిక్లెయిమ్, వాటిపైన మనకు కమిషన్ వస్తుంది. మనం ఈ పని చేసినందుకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది. రియల్ ప్యాసివ్ ఇన్కమ్. 3 to 5 years తర్వాత మీరు ఒక ఈజీ చైర్ తీసుకోండి, రిలాక్స్ అయిపోండి. మనిషి అంటే ఏంటండి? ఏటీఎమా? ఎప్పటికీ పని చేయడమే? రోబోనా? నో మై డియర్ ఫ్రెండ్స్, 3 to 5 years పని చేద్దాం. ఈ మిడిల్ క్లాస్ ఏదైతే ఉందో దానికి చరమ గీతి పాడదాం, దానికి ఎండ్ అనే బోర్డు వేసేద్దాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఏం చేస్తున్నాం మనం ఇక్కడ? కేవలం నోటి సాయం చేస్తున్నాం. 10 లెవెల్స్ తర్వాత సిల్వర్ రాయల్టీ 15 రూపాయలు, గోల్డ్ రాయల్టీ 30 రూపాయలు, డైమండ్ రాయల్టీ 45 రూపాయలు, రాత్రి 12 గంటల తర్వాత 6%, 74% ఇన్స్టెంట్, 6% రాయల్టీ, 10% గోవా దుబాయ్ ప్రోగ్రామ్. లీడర్షిప్ రాయల్టీ. లీడర్ అంటే ఎవరు? మీరు ఎవరినైతే 5 మందిని తెచ్చారో, మీరు తెచ్చిన వ్యక్తిని మీరు ప్రొటెక్ట్ చేయండి. మీరు ప్రొటెక్ట్ చేయకపోతే తేకండి. అందుకే నేను మొదలు చెప్తాను, మీరు ఫస్ట్ దీన్ని యూజ్ చేయండి, అప్పుడే మీరు ఇందులో సస్టైన్ కాగలుగుతారు. సో మిత్రులారా, వాళ్ళకు వచ్చిన ఇన్కమ్ లో 10% మనకు వస్తుంది, మనం సిల్వర్ అయినప్పటి నుంచి. ఆ తర్వాత ఒక గుడ్ న్యూస్ అండి. 16వ తారీఖు అంటే జస్ట్ 2 days బ్యాక్, 16వ తారీఖు నవంబర్ నుంచి 10వ తారీఖు డిసెంబర్ వరకు. ఎందుకంటే ఫ్రెండ్స్, మీకు తెలుసు వచ్చే నెలలో కంపెనీ వార్షికోత్సవం ఉంది. 8 సంవత్సరాలు పూర్తి చేసుకొని 9వ వసంతంలోకి కంపెనీ అడుగు పెడుతున్న సందర్భంగా ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే, వచ్చినోళ్ళైనా పర్వాలే, వాళ్ళందరికీ కంపెనీ ఓపెన్ చేసేసింది. యాక్చువల్ ఇది డేట్ ఆఫ్ సైనింగ్ నుంచి అండి. 5 + 5 కింద 25, అంటే 5 కింద 5 అని కాదండి. ఫ్రంట్ లైన్ లో 5 మంది, సెకండ్ లైన్ లో 25 మంది ప్రైమ్ మెంబర్లు అయి ఉండాలి. ఇంతకుముందు సైన్అప్ చేసుకున్నా పర్వాలేదండి. ఇప్పుడు సైన్అప్ కనుక చేసుకుంటే, ఇప్పుడు కనుక ప్రైమ్ మెంబర్ అవుతే వాళ్లకు గోవా ప్రోగ్రామ్ ఉంది. ఇంతకుముందు 2 days 3 nights, 3 days 2 nights ఉండే, ఇప్పుడు 3 nights 4 days, ఇంకొక రోజు ఎక్స్టెండ్ చేసింది కంపెనీ. ఈ గోల్డెన్ ఆపర్చునిటీ ఉంది. మీరు డైరెక్ట్ చేయొచ్చు, లేదా మీకు ఒక్కొక్క లెగ్గులో 10 లెవెల్స్ వరకు, 3 లెగ్గులలో 3 మీరు విన్ చేసినా కూడా కంపెనీ ఖర్చులతోటి గోవాకు వెళ్ళొచ్చు.
ఇక మిత్రులారా 10వ తారీఖు వరకు ఎవరైతే సిల్వర్ ఉన్నారో వాళ్ళు కనుక గోల్డ్ అయినట్లయితే కంపెనీ యానివర్సరీ ఢిల్లీలో ఒక విఐవిఐపి ద్వారా మనకు సన్మానం చేస్తూ ఒక స్పెషల్ సర్ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వబోతుంది నెక్స్ట్ మనీ కంపెనీ. సో అందరూ సిల్వర్ గోల్డ్ గాండి, అందరూ గోల్డ్ గాండి, ఇది మనకు స్పెషల్ ప్యాకేజ్. ఆ తర్వాత మిత్రులారా 5, 25, 125 ఇది కూడా మనం పూర్తి చేసుకున్నట్లయితే మనకు ఫారెన్ టూర్ ఉంది. దాని తర్వాత టైం లిమిట్ తీసేసిండ్రు. ఆ తర్వాత ఎవరైనా కావచ్చు 5, 25, 125 మిత్రులారా. దాని తర్వాత సిల్వర్ రాయల్టీ 5 + 9 14 మంది ప్రైమ్ మెంబర్లు అవుతే సిల్వర్ అవుతారు. ఆ తర్వాత మీకు నేను చెప్పాను 5 మంది సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అవుతాము. ఈ గోల్డ్ గనక రేపు 10వ తారీఖు నవంబర్ వరకు చేసినట్లయితే ఒక వివిఐపి ద్వారా ఢిల్లీలో సన్మానం ప్రోగ్రాం ఉంది మన యానివర్సరీ దాంట్లో. సో ఫ్రెండ్స్, మీరందరూ గోల్డ్ కావాలని, అలాంటి శక్తియుక్తులు ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మరి సైన్ అప్ చేసుకున్న ప్రతి వ్యక్తికి ఆటో బైనరీ స్ట్రక్చర్ ఉందండి నెక్స్ట్ మనీలో. దిస్ ఈస్ ద హైబ్రిడ్ కాంబినేషన్ ఉంది ఇక్కడ. చూడండి, పేరెంటల్ ప్రాపర్టీ లాగా సీనియర్స్ యొక్క టీం అనేది మనకు బై డిఫాల్ట్ యాడ్ అయిపోతుంది. అందుకే సైన్ అప్ వెంటనే చేసేసుకోండి మిత్రులారా. తర్వాత పని చేయాలా వద్దా, టేక్ ద డిసిషన్. ఆ తర్వాత చూడండి ఏ విధంగా అవుతుంది. దీంట్లో ఇన్కమ్ తీసుకోవడానికి కేవలం మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటామండి. చాలా మందికి డౌట్ వస్తుంది, సార్ సర్వీస్ సెక్టార్ అన్నారు, మళ్ళీ ప్రొడక్ట్ చెప్తున్నారు. ఎస్, సర్వీస్ లో నెక్స్ట్ మనీ కింగ్, ఇప్పుడు ప్రొడక్ట్ లో కూడా నెక్స్ట్ మనీ కింగ్. ఎలా? ఇప్పటి వరకు నెట్వర్క్ కంపెనీలో దొరికిన ప్రొడక్ట్ బయట దొరికేది కాదు. నెట్వర్క్ అంటే దళారీలు లేని వ్యవస్థ అని చెప్పారు, కానీ రియల్ గా ప్రూఫ్ చేసింది దళారీ వ్యవస్థ కాదు అని నెక్స్ట్ మనీ కంపెనీ. ఎందుకంటే బయట ఎక్కువ ధరకు ఉంది, మన దగ్గర తక్కువ ధరకు ఉంది. దిస్ ఈజ్ నెంబర్ 1. నెంబర్ 2, నెట్వర్క్ అంటే నాణ్యత లేని వస్తువులు అమ్ముతారని, జనాలకు కుచ్చుటోపి పెడతారని, మోసం చేస్తారని రకరకాల నమ్మకాలు ఉన్నాయి. కానీ ఒక అథెంటికేటెడ్ ప్రోడక్ట్, ఆనెస్టీ, ప్రైస్, లేబుల్ చెక్ చేయండి, రీసెర్చ్ బేస్డ్ ఉంది, షుగర్ ఫ్రీ ఉంది, ప్రిజర్వేటివ్ ఫ్రీ ఉంది, ఇంటర్నేషనల్ క్వాలిటీ ఉంది, ఇండియన్ రేట్స్ లో, ఇండియాలో ఈ లేబుల్ కు ఏ లేబుల్ సరిపాటి కాదు, ఓపెన్ ఛాలెంజ్. ఇలాంటి చెప్పే కంపెనీ ఒకే ఒక కంపెనీ, దట్ ఈజ్ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఎలా సాధ్యమైంది? 51% ఈ కంపెనీ, గోయంగ్ అనే కంపెనీ మన కంపెనీ కాబట్టి, మన కంపెనీ కాబట్టి మనం ఇవ్వగలుగుతున్నాం. బయటి వాళ్ళు ఎక్కువ ధరకు అమ్ముకుంటా ఉన్నారు. ఆ తర్వాత మిత్రులారా, ఎంఆర్పి రేట్లో రివార్డ్ పాయింట్స్, డిస్కౌంట్ పాయింట్స్ మనకి ఇక్కడ యూజ్ అవుతున్నాయి. ప్రొడక్ట్ కొన్న తర్వాత 50% మనకు డిస్కౌంట్ పాయింట్స్ వస్తున్నాయి. అందులో 10% యూజ్ అవుతుంది నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ లో. అదే కాకుండా మిత్రులారా, ఇక్కడ ఇన్కమ్ కూడా ఉంది మనకు. 11 రకాల ఇన్కమ్ కు కేవలం 200 BV నా నెట్వర్క్ జీవితంలో నేను చూడలేదు. ఓన్లీ 200 BV, ఒక 1000 రూపాయలు అయితే సరిపోయిందండి. చేసిన కర్మ చెడని పదార్థము. బైనరీ ఇన్కమ్ ఉంది 12%. రేపు సెషన్ మర్చిపోకండి మిత్రులారా. ఎక్స్పీరియన్స్ రేపు డిజిటల్లో మన ప్రోగ్రామ్ లో, ఎడ్యుకేషన్ లో మీకు చాలా ఇంపార్టెంట్ దీంట్లో విషయాలు చెప్పడం జరుగుతుంది. 12% ఉంది, మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. దాని తర్వాత సింగిల్ లెగ్ బైనరీ అండి, అక్కడ కూడా మనకు 12% ఉంది. ఇప్పటి వరకు నెట్వర్క్ చరిత్రలో ఎక్కడ 12% లేదండి. ఎక్కడ కూడా మనకు వర్కౌట్ చెప్పే బైనరీ ఇది మిత్రులారా. పర్ డే 1 lakh, నెలకు 1 lakh కాదు, పర్ డే 1 lakh ఇన్కమ్ ఉంది. అది ఎలా క్యాలిక్యులేట్ అవుతుంది? మీరు ఏదైతే ప్రోడక్ట్ తీసుకోరో దానికి 30 times క్యాపింగ్ అవుతుంది. అది అక్యూములేట్ అవుతూ 30 lakhs rupees per month అవుతుంది. మిత్రులారా, పర్ఫార్మెన్స్ బోనస్ చాలా అలర్ట్ గా వినండి. పర్ఫార్మెన్స్ బోనస్ జనరేషన్ ప్లాన్ 200 BV, ఫస్ట్ జనరేషన్ 2%, 10th జనరేషన్ 2%. ఆ తర్వాత మిత్రులారా 10 levels, సేమ్ ఇక్కడ కూడా 10 levels. అయితే ఇది 10 days లో పూర్తి చేస్తారా, 10 weeks, 10 months, 10 years, 10 జన్మాస్? మన ఇష్టం, మన జీవితం మన ఇష్టం. అయితే ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం, మన టీంలో ప్రొడక్ట్ కొంటూనే హీరో ఆఫ్ ద మంత్ బ్యానర్ వేసేస్తాం మనం, మీకు తెలుసు. ఆ తర్వాత ఫస్ట్ లెవెల్
ఈ భూమి మీద మనం ఒక 5 మంది 12 నెలలు 12,000 రూపాయలు. చూడండి ఫ్రెండ్స్, మ్యాజిక్ చూడండి ఇక్కడ ఏం జరుగుతా ఉంది. ఒక నెల అనుకుంటున్నాం మనం, కానీ మిత్రులారా డాక్టర్ ప్రదీప్ గారు ఒక్కటే ఒక రోజులో తన డైరెక్ట్ వర్క్ పూర్తి చేసేసారు. ఈ రోజు రెండో రోజు పల్లవి గారు ఒక హౌస్ వైఫ్ డైరెక్ట్ వర్క్ పూర్తి చేసేసారు. మీరు చేయగలరు, కానీ మీరు చేయగలరా లేరా మీరు డిసైడ్ చేసుకోండి. వాళ్ళు ఒక 5 మందికి హెల్ప్ చేశారు. మై డియర్ ఫ్రెండ్స్, నేను నెల రోజులు చెప్తున్నా, డైరెక్ట్ వర్క్ ఫినిష్, మిగతా లెవెల్స్ అంతా ఇండైరెక్ట్ వర్క్. 25 కాపీ పేస్ట్ ఈచ్ వన్ టీచ్ 10 నెలల ఇన్కమ్ పక్కన పెట్టండి. 11వ నెల మీ ఇన్కమ్ 4,38,85,320 రూపాయలు. ఎస్, దిస్ ఈస్ ద ప్యాకేజ్, దిస్ ఇస్ ద సిస్టమ్, దిస్ ఇస్ ద ఎడ్యుకేషన్, దిస్ ఇస్ ద టైం. ఎంతో మంది చరిత్ర సృష్టించబోతున్నారు మన గ్యారెంటెడ్ సక్సెస్ టీం తరఫు నుంచి. నా చేయి పట్టుకుంటే సక్సెస్ అవుతారు, మీరు వేరే వాళ్ళ చేయి పట్టుకుంటే నేనేం చేయగలుగుతా? నేను సక్సెస్ అవుతా, మీరు సక్సెస్ అవుతారు. నేను ఒక 1 అవర్లోనే నా డైరెక్ట్ వర్క్ పూర్తి చేసేసా. ఈ రోజు నేను చేయడమే కాదు, ఈరోజు డాక్టర్ ప్రదీప్ గారు చేశారు, పల్లవి గారు చేశారు, రేపు ఇంకెంతో మంది చేస్తారు. మీరు చేయగలరు, కానీ మీకు మీరు ఆలోచన చేయండి. ఆ తర్వాత 12వ నెల మళ్ళీ ఇన్కమ్ వచ్చేసింది 4 కోట్లు. జీవితాంతం పని చేద్దామా? ఒక 1 ఇయర్ పని చేసి జీవితాంతం ఎంజాయ్ చేద్దామా? డిసైడ్ యువర్ సెల్ఫ్ టుడే ఓన్లీ. ఈ రోజే నిర్ణయించుకోండి. మీరు మీ సమయాన్ని వేస్ట్ చేసుకోకండి. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ 5 జనరేషన్స్ పైన ఉంది. ఇది ఎక్స్ట్రా ఇన్కమ్, ఇది అడిషనల్ ఇన్కమ్. కంపెనీ రాయల్టీ 3% అడిషనల్, డైమండ్ అయితే 2%, క్రౌన్ డైమండ్ 1%, రాయల్ క్రౌన్ డైమండ్ 0.5%. ఇవన్నీ పక్కన పెట్టండి, ఏ ర్యాంకు లేదండి, నో ప్రాబ్లం. ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, కంపెనీ టర్న్ ఓవర్, బోనస్, ఎవ్రీ మంత్ బోనస్ ఇస్తుంది. ఎవ్రీ ఇయర్ బోనస్ కాదు, ఎవ్రీ మంత్. ఇప్పుడు కంపెనీల్లో బోనస్ కూడా ఇవ్వట్లా, వాళ్ళకి ఏదో ఇంత మిఠాయి డబ్బు ఇప్పిస్తారు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలి? నన్ను అడిగితే మీరు ఏం చేయొద్దు, ఫస్ట్ మీరు ఆలోచన చేయండి. నేను చెప్పినట్టు మీరు 4కి 5కి హెల్ప్ చేసే గుణమే మీద మీరు చేయగలుగుతారా? ఈరోజు రాత్రికి ఆలోచన చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత రేపు ఎడ్యుకేషన్ తీసుకోండి. చెయ్యాలనుకుంటే బలవంతం లేదు ఇందులో. కానీ నేను మీకు ఒక్కటి చెప్తాను ఫ్రెండ్స్, ఆ తర్వాత లిస్టు తయారు చేయండి. డిసిషన్ అయినాక లిస్టు తయారు చేయండి. తర్వాత వాళ్ళని ఇన్వైట్ చేయండి. నేను ప్లాన్ చెప్తాను. ఆటోమేటిక్ కోర్సులా బ్రతికుండంగా 5 మందిని తెచ్చుకుంటాము, అందులో ఎలాంటి డౌట్ లేదు. సో ఫ్రెండ్స్, మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీం. మన టీంలో ఫెయిల్ అవుతుంది కుదరదు, కానీ ఫెయిల్ కావాలనుకుంటే నేనేమి చేయలేను. సో ఫ్రెండ్స్, మరి ఈ 2 ఇయర్స్ నా ప్రయాణం ఏంటి మీకు నేను షేర్ చేస్తాను. స్క్రీన్ షాట్ చేసుకోండి. రాత్రికి బాగా ఆలోచన చేయండి. మీరు మారాలి, బ్రతుకులలో మార్పు రావాలని మీకు 1% కోరిక ఉంటే నేను 100% మీకు సహకరించడానికి, మీ సీనియర్సే కాదు వాళ్ళతో పాటు నేను అడిషనల్గా మీ ఎంబడి ఉంటాను. సభాముఖంగా మీకు నేను చేసే వాగ్దానం. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, నేను వచ్చినప్పుడు 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఫ్రీ సైన్ అప్, ప్రైమ్ మెంబర్షిప్. 3వ మార్గం లేదండి. నేను 3వ మార్గం ఉంటే అదే చేసేటోండి, అందుకే ఈరోజు అదే చేస్తున్నా. ఆ తర్వాత మీరు చూడండి, ఇన్వాయిస్. ఇది కంపెనీ ఇన్వాయిస్ అండి. పేమెంట్ ఇవ్వగానే రిసీట్ ఇచ్చేసింది. అడగాలి, రిసీట్ అడగండి అని చెప్తుంది గవర్నమెంట్. మనం అడగక ముందే రసీదు ఇచ్చేస్తుంది కంపెనీ మనకు. ఈ డబ్బులు మనం కంపెనీకి పే చేసామండి. 1500 కంపెనీకి, 270 జిఎస్టి, 1770. నో రిన్యూవల్ అండి, ఓన్లీ 1 టైం. 3వ తారీఖు అక్టోబరు 2019. అక్టోబర్ టు అక్టోబర్ 2 సంవత్సరాలు, నవంబర్ 1 నెల, 25 నెలలని అందుకే మీకు నేను చెప్పినాను. స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇక 1% సక్సెస్ అవుతే 2 కోట్ల రూపాయలు అని చెప్పారు. నాకు ఇది చాలా ప్రేమ. ఎందుకంటే ఫ్రెండ్స్, నాకు డబ్బు కావాలి. ఆ తర్వాత దానికోసం మా సీనియర్ నాకు చెప్పిన విషయమే మళ్ళీ మీకు చెప్తున్నా. గతంలో నేను ఎందుకు నచ్చింది 2 కోట్లు అంటే, మేము 7 సంవత్సరాలకి 7 లక్షలు అంటే ఫిజికల్గా పనిచేసాం, కానీ ఇక్కడ డిజిటల్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్, చార్ట్ అదేనండి. 5, 25, 125, 625, 10 లెవెల్స్ అండి. చార్ట్ ఇది. అయితే నేను అదే రోజు డిసైడ్ చేసుకున్నా, 2019 రోజే డిసైడ్ చేసుకున్నా 2024 వరకు చేయాలి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు
రోజు నేను స్నానం చేస్తున్నా, రోజు నా పండ్లు తోముకుంటున్నా, రోజు నెక్స్ట్ మనీ చేస్తున్నా ఫ్రెండ్స్. నేను చేయగలుగుతున్నా, మీరు చేస్తారా లేదా మీరు కంపేర్ చేసుకోండి. అయితే దాని పర్యావసానం ఏం జరిగింది, 25 నెలల రిజల్ట్ ఏంటి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పిన వాళ్ళందరూ రాలేదు, మీరు కూడా మెంటల్గా ఫిక్స్ అయిపోండి, చెప్పిన వాళ్ళందరూ రారు. కానీ 57 మంది వచ్చారు, అందులో 30 మందే ప్రైమ్ మెంబర్ అయ్యారు. ఎందుకంటే ప్రైమ్ మెంబరే కదా మేము డ్రైవ్ చేసింది ఆ రోజు. అవును, కావాల్సిందెంత 5. కానీ వీళ్ళతోటి నేను పనిచేయడం ద్వారా వాళ్ళ కింద కొంతమంది వాళ్ళ సీనియర్లు చేతులు వదిలేసినా నా చేయి పట్టుకున్నారండి. నేనైతే మడిమ తిప్పేది లేదు, మాట తప్పేది లేదు, నా బ్లడ్లోనే లేదు అది. 25 నెలల నుంచి ఇంకొక అప్లికేషన్ మీద నేను సంతకం పెట్టలేదు ఫ్రెండ్స్, ప్రామిస్గా పెట్టను కూడా. నేను అవసరమేముంది, కంపెనీలలో చేరితే డబ్బులు రావు, కంపెనీలో చేస్తే డబ్బులు వస్తాయి. చేసినాక కూడా రాలేదు మాకు 30 సంవత్సరాలు, అదే పెద్ద బాధ. ఇప్పుడు ఇలాంటి కంపెనీ వచ్చింది మనకు, మంచి కంపెనీ వచ్చింది మనకు. సమయాన్ని వేస్ట్ చేసుకుంటే తర్వాత నీళ్లు రావు, కళ్ళల నుంచి రక్తం వస్తుంది తర్వాత. చూడండి ఎంత టీం అయింది ఫ్రెండ్స్, లెఫ్ట్ సైడ్ పైన చూడండి, 72,158, 72,158, 72,158 ఇంటి దగ్గర ఉండి. ఇక 1% చూద్దాం ఫ్రెండ్స్. 5 అంటే 30 అయిపోయింది, 25 అంటే 99 అయిపోయింది. అంటే ఇది పిరమిడ్ స్కీమ్ కాదని అర్థమైపోయింది. 125 అంటే 204 అయిపోయింది. మరి 100% 625 అయిందా? కాలే. 1% అయిందా? కాలే. 75% అయింది మిత్రులారా, 75%. ఇంకా 193 తక్కువగా, 193 కోసము 1510 మంది రెడీ ఉన్నారు. నేను సభాముఖంగా చెప్తున్నా ఫ్రెండ్స్, 2024 వరకు ఇది 100% కాబోతుంది. మీకు కావాలంటే నా ఎంబడి రండి, కలిసి పని చేద్దాం సత్యమైన మార్గంలో, అబద్ధం చెప్పకుండా. ఆ తర్వాత లీడర్షిప్ రాయల్టీ, గోల్డ్ రాయల్టీ నేను అయ్యాను, మిమ్మల్ని చేస్తాను. ఎస్, ఐ ఆమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్ ఇన్ ద సిస్టమ్. మిమ్మల్ని సక్సెస్ చేస్తా. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, రాత్రికి బాగా ఆలోచన చెయ్యండి. ఎందుకంటే ఒక్కసారి డిసైడ్ అయిపోతే మడిమే తిప్పొద్దు, మాట తప్పొద్దు. టీం కోసం పనిచేసేది ఉంది, మన కోసం కాదు. ఇక ఆ తర్వాత మిత్రులారా, మరి ఇన్కమ్ వచ్చిందా రాలేదా అది కూడా మీరు చూడండి. మీకు ట్రాన్సాక్షన్స్ రిపోర్ట్లో టోటల్ అర్నింగ్ రిపోర్ట్ స్క్రీన్ షాట్ చేసుకోండి. ఇది కూడా 1770 రూపాయలతోటి నేను ఏమీ వ్యాపారం చేయలేను, మీకు తెలుసు, మీరు ఏమీ చేయలేరని. కానీ మిత్రులారా, ఈ రోజు వరకు, ఈ సెకండ్ వరకు డబ్బులు వచ్చినాయి, స్క్రీన్ షాట్ చేసుకోండి. కేవలం 1770 రూపాయలు, అది కూడా నాకు రిటర్న్ అయిపోయినాయి ఎప్పుడో. ఎందుకంటే నేను టీవీ రీఛార్జ్ చేసుకుంటా, మొబైల్ రీఛార్జ్ చేసుకుంటా, అన్ని ఇక్కడి నుంచే, క్యాష్ బుకింగ్ ఇక్కడి నుంచి, అంత ఇక్కడి నుంచే. 7,88,311 రూపాయల 94 పైసలు, 7,88,311 రూపీస్ 94 పైసా వర్క్ ఫ్రమ్ హోమ్. స్క్రీన్ షాట్ చేసుకోండి మిత్రులారా, ఖర్చు ఏమీ లేదండి. ఆ తర్వాత లాక్డౌన్ చూడండి ఫ్రెండ్స్, నేనే మీకు ప్రత్యక్ష నిదర్శనం. భారతదేశం మొత్తము లాక్డౌన్ లోకి వెళ్ళింది, మీకు తెలుసు, మార్చి 22వ తారీఖు. అక్కడి నుంచి ఆ లాక్డౌన్ కంటిన్యూ అవుతూ అది 31 అక్టోబర్ వరకు చూస్తే దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఫ్రెండ్స్, చేస్తే వస్తుంది, చూస్తే రాదు. సో ఫ్రెండ్స్, మీరు చూడకండి, చెయ్యండి. దిస్ ఈస్ ద 3,62,580, 3,62,580 రూపీస్. దిస్ ఈజ్ మై లాక్డౌన్ ఇన్కమ్. 10% మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం. ఎందుకు? భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరు. స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకు? మనం లాక్డౌన్ లో ఈ డబ్బు వచ్చింది మనకు, కానీ పాపమో రెక్కాడితే కానీ డొక్కాడని మన భారతవాసులు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ కోసం మనము, మన కంపెనీకి సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది మిత్రులారా. ఆ తర్వాత నిద్రపోయిన డబ్బులు వస్తాయని చెప్పిన, కానీ ఇప్పుడు నిద్ర పోవద్దు, వర్క్ కంప్లీట్ అయినాక నిద్ర పోవాలి. అది టెంపరీ నిద్ర పోయినా పర్వాలే, పర్మనెంట్ నిద్ర పోయినా పర్వాలే. మన కుటుంబ సభ్యులు ఎప్పుడు మనను గుర్తు చేసుకునే ఒక పేరెంట్ ఫ్యామిలీకి ఒక గిఫ్ట్ అండి నెక్స్ట్ మనీ. ఎక్సలెంట్ గా చెప్తున్నా నేను. ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తూనే ఉంటది, వాళ్ళు మర్చిపోవాలనుకున్న ఈ ఇన్కమ్ మర్చిపోనియదు వాళ్ళను. అలాంటి ఒక గొప్ప విషయం ఇక్కడ ఉంది మిత్రులారా. సో ఇక్కడ చూడండి, మీరు రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది. అది ఎక్కడి నుంచి అండి? రీఛార్జ్ సెక్షన్ లో మీరు చూశారు.
ఆ తర్వాత గుడ్ మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు షాపింగ్ లో మీరు చూశారు. ఆ తర్వాత ఇన్సూరెన్స్ లో మీరు చూశారు. ఎవ్వరు ఎక్కడ ఏ ట్రాన్సాక్షన్ చేసినప్పటికీ మనకు ఇన్స్టెంట్ గా వస్తుంది లెవెల్ క్యాష్ బ్యాక్. లెవెల్ క్యాష్ బ్యాక్. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ థైరో కేర్ ద్వారా ఎవరో ఫ్లైట్ బుకింగ్ చేశారు, ఎవరో షాపింగ్ చేశారు, ఎవరో ఇన్సూరెన్స్ చేశారు, ఎవరో ఫ్లిప్కార్ట్ చేశారు, ఎవరో అమెజాన్ లో చేశారు, మనకు తెలియదు. ఎవరో బస్సులో ప్రయాణం చేశారు. ఇవన్నీ ఈ రోజు ఇప్పుడు ఈ క్షణం వరకు కూడా మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ రోజు 18వ తారీఖు నేను ఇస్తున్నాను, 18th రోజు ఈ రోజు కూడా జరిగింది. ప్రతి రోజు కంపెనీలో ఫ్రెండ్స్ మీకు సుమారుగా 5 లక్షల రీఛార్జ్లు జరుగుతున్నాయండి. 5 lakhs అంటే మీరు అర్థం చేసుకోండి. ₹1 కంపెనీకి మిగిలిన ఎంత ఇన్కమ్, 10 పైసలు మిగిలిన ఎంత ఇన్కమ్. పిచ్చిన మాటలు మాట్లాడుతుంటారు కంపెనీ పోతుందని. తెలుసు అనుకుంటారు వాళ్ళు. ఇగో మనుషులకు మాకు నెత్తి మీద ఇన్ని ఎంటికలు ఉన్నాయి, కంపెనీలు ఉన్నాయి. కంపెనీ ఎలా పోతుంది మీరు అర్థం చేసుకోండి. ఎక్స్పెండిచర్ ఏముంది. సో ఫ్రెండ్స్ 21 అంటే 9 గంటల 59 నిమిషాల 27 సెకండ్లు మీ ఎంబడే ఉన్నా. 9 గంటల 53 నిమిషాల 47 సెకండ్లు, 9 గంటల 46 నిమిషాల 11 సెకండ్లు, 9 గంటల 22 నిమిషాల 38, 9 గంటల 20 నిమిషాల 36 సెకండ్లు, 9 గంటల 16 నిమిషాలు, 9 గంటల 12 నిమిషాల 13 మీ ఎంబడే ఉన్నా, మీతోటే మాట్లాడుతున్నా. నిద్రలో కూడా డబ్బులు వచ్చే సిస్టమ్ ఉంది మిత్రులారా. ఈ రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది చూడండి. ఇవన్నీ ఈ రోజువే చూడండి. ఇవన్నీ చాలా స్పీడ్ గా పంపిస్తున్నా నేను. చూడండి ఈ రోజు ఎప్పుడు స్టార్ట్ అయింది. మార్నింగ్ ఫస్ట్ నా రీఛార్జ్ 6 గంటల 28 నిమిషాలు. ఇప్పుడు చూస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, డ్రాప్ ఇన్కమ్ వస్తుంది. కానీ ఇలాంటి ఒక రియల్ ప్యాసివ్ ఇన్కమ్ నా 30 సంవత్సరాల జీవితంలో నేను చూడలే ఫ్రెండ్స్. అదే కాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సేమ్ యూజర్ నేమ్, సేమ్ పాస్వర్డ్ ద్వారా నెక్స్ట్ షాప్ డౌన్లోడ్ చేసుకోవాలి. అయితే మై డియర్ ఫ్రెండ్స్, ఇది ఏప్రిల్ నుంచి వచ్చినప్పటికీ కూడా నేను ప్రాక్టికల్ గా నా ఆరోగ్యం మీద నేను టెస్ట్ చేసుకున్నా. ఎందుకంటే నేను వేరేల మీద ప్రయోగించే బదులు నేను ప్రయోగించుకున్నా. ముందు నుంచి నాకున్న ఒక చెడ్డ అలవాటు అండి. సో ఫ్రెండ్స్ బాటం నుంచి చూడండి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ చివరాఖరికి మీరు చూడండి. నిన్నటి రోజు కూడా 17వ తారీఖు ప్రోడక్ట్ బుక్ చేశా, న్యూట్రీ ఇమ్యూనో. సో మై డియర్ ఫ్రెండ్స్, దీంతో పాటు మీరు నెక్స్ ప్రో అనేది కూడా చేసుకోండి. ఎందుకంటే కంపెనీ నెక్స్ ప్రో ద్వారా నా 30 సంవత్సరాల అనుభవంలో మన ఆరోగ్యం కోసం ఎవడు పట్టించుకోలేదండి, ఎవడు పట్టించుకోలేదు. కానీ ఇది ఒక కంపెనీ మిత్రులారా, మనకి ఇక్కడ అన్ని రకాల టెస్టులు మనకి ఇక్కడ అవైలబుల్ ఉంది. అంటే మన యొక్క హెల్త్ కండిషన్ ఏముంది మనకు చూడండి ఫ్రెండ్స్. క్యాలిక్యులేటర్స్, బిఎంఐ క్యాలిక్యులేటర్, డయాబెటిక్ రిస్క్ క్యాలిక్యులేటర్, హార్ట్ అటాక్ రిస్క్, స్మోకింగ్ రిస్క్, స్ట్రెస్, ఇవన్నిటితో పాటు మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా ప్రతిరోజు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు మన గురించి ఫ్యూచర్ లో మనకి ఏం ప్రాబ్లం రాకుండా అడ్వైజ్ చేయడానికి నెక్స్ట్ వెల్నెస్ సెంటర్ ఉంది మనకు. దీని ద్వారా అంటే ప్రాబ్లం వచ్చిన తర్వాత హాస్పిటల్ కూర్చోడం కాదు, అసలు ప్రాబ్లం రాకుండానే చూసుకుంటే అయిపోయింది కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి ఒక మంచి కంపెనీ తోటి ఉన్నప్పుడు, మంచి అసోసియేషన్ తోటి ఉన్నప్పుడు మనకు మంచి అలవాట్లు అనేది అబ్బుతాయండి. సో మన వెంబడి ఎవరున్నారు, మన చుట్టూ ఎవరున్నారు, ఇది మనం చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో రాత్రికి బాగా ఆలోచన చేయండి. మీరు నచ్చినట్లయితే రేపు మార్నింగ్ మళ్ళీ మీకు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ ఉంటుంది 6:55. ఆ తర్వాత మీకు ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది. మీకు 100% నచ్చితే కలిసి పనిచేద్దాం. మీరు బ్రతుకులలో మార్పు రావాలని 1% మీకు కోరిక ఉంటే నేను 100% సహకరించడానికి సదా సర్వదా మీ ఎంబడి ఉంటాను. మీ సిఎన్ చారి, శ్రేయోభిలాషి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు, మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్, అదే విధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి వన్స్ అగైన్ థ్యాంక్ యూ మిత్రులారా. రేపు ఉదయం మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. గుడ్ నైట్, శుభరాత్రి.